178 కంట్రీస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 90% దేశాలపై బ్రిటిష్ వారు దాడి చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ల గురించి బుక్స్లో రాశారు. కానీ అనేక కాంటినెంట్స్లో ట్రేడ్కి అని వెళ్ళి అక్కడ దేశాలలో సొమ్మును దోచుకుంది బ్రిటన్. ఇది విన్నాక నా మైండ్లో ఒకే డౌట్, మన దేశంలో అయితే ఆ టైంకి పొలిటికల్ స్టెబిలిటీ లేకపోయింది కాబట్టి మనల్ని దోచుకున్నారు. మరి ఇన్ని దేశాలు ఎలా బ్రిటన్ చేతికి చిక్కాయి? అసలు ఒక ఐలాండ్ కేవలం వేలల ఆర్మీతో వచ్చిన వీళ్ళు పవర్ఫుల్లా, లేకపోతే ఈ దేశాలన్నీ వీకా? మీకు ఇదే డౌట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి. బ్రిటన్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు అనే మాట ఒకప్పుడు అక్షరాలా నిజం. దీన్ని ఎందుకన్నారంటే 19th సెంచరీలో బ్రిటిష్ ఆల్మోస్ట్ అన్ని కాంటినెంట్స్ని ఆక్రమించింది. ఈ కాంటినెంట్స్లో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉండడం వల్ల ఎక్కడో ఒక చోట ఎప్పుడూ సూర్యకాంతి ఉంటుంది. బ్రిటిష్ ప్రపంచంలోని దాదాపు ప్రతి మూలలోనూ భూభాగాలను తన నియంత్రణలో ఉంచుకుంది మరియు తన చరిత్రలో ఆల్మోస్ట్ ప్రపంచంలోని 90% దేశాలకు పైగా దాడి చేయగలిగింది. చరిత్రలో లేదా ప్రెజెంట్లో కూడా ఇంకా ఏ దేశము ఈ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది. చెప్పాలంటే ప్రజెంట్ ప్రపంచంలోని 90% దేశాలలో ఇంగ్లాండ్కు సైన్యాలు లేవు. చరిత్రలో ఏ ఒక్క పాయింట్లో కూడా వీళ్ళకి సైన్యాలు అన్ని చోట్ల లేరు. 16th శతాబ్దం నుంచి 20th శతాబ్దం ప్రారంభం వరకు బ్రిటన్ కేవలం 22 దేశాలు తప్ప మిగిలిన అన్ని దేశాలపై దాడి చేసి దోచుకుని లాభపడింది. 1913 నాటికి బ్రిటన్ వరల్డ్ పాపులేషన్లో సుమారు 23% మందిపై అధికారాన్ని లేకపోతే ఎఫెక్ట్ని చూపించింది. అంటే ఈ సమయంలో భూమిపై ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు ఏదో విధంగా బ్రిటన్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. యూరోప్ తీరంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ ఇంత శక్తివంతంగా ఎలా మారింది? సర్ప్రైజ్ ఏంటంటే ఈ దేశం చాలా నెమ్మదిగా ప్రయాణించింది. పోర్చుగల్, స్పెయిన్, హోలాండ్, ఫ్రాన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లోరేషన్లో చాలా ముందున్నాయి. అయితే అదృష్టం మరియు ఆర్థిక నిర్ణయాల వల్ల బ్రిటన్ పరిస్థితి మారిపోయింది. జనరల్గా చెప్పాలంటే వారు తమ నేవీ, స్పెసిఫిక్గా ట్రేడింగ్ నేవీ మీద భారీగా పెట్టిన బడ్జెటే దీనికి కారణం. ఈ ఆక్రమణ అనేది కేవలం బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశంతోనే జరగాల్సిన అవసరం లేదు. చాలా దేశాలు మొదట బ్రిటిష్ గవర్నమెంట్ పంపిన సైనికులను కాకుండా వ్యాపారవేత్తలు నియమించుకున్న ప్రైవేట్ ఆర్మీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం వ్యాపారం బ్రిటన్ ప్రపంచానికి రాజు అయ్యేలా చేసింది. ఒకసారి ఒక బ్రిటిష్ కంపెనీ విదేశాలలో వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తే అవసరమైనప్పుడు బ్రిటిష్ క్రౌన్ వాళ్ళ రక్షణనిచ్చేది. కానీ చాలా సమయాల్లో వ్యాపారవేత్తలు తాము గెలుచుకున్న భూములతో తమకు నచ్చినట్లు చేయడానికి అనుమతి ఉండేది. బ్రిటిష్ శక్తికి ప్రధాన రీజన్ ఒకటి, ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివైన నౌకదళాన్ని కలిగి ఉండటం. ఇది ఇంజనీరింగ్ వల్ల మాత్రమే కాదు, జియోగ్రాఫికల్ బెనిఫిట్ వల్ల కూడా సాధ్యమైంది. బ్రిటన్ ఉన్న ప్రదేశం వల్ల దానికి పశ్చిమ గాలుల అనుకూలత ఉండేది. అంటే వారి నౌకలు మిగిలిన యూరోప్ దేశాల కంటే గాలి దిశకు అనుకూలంగా అంటే అప్ విండ్లో ఉండేవి. ఇది నౌకలకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. అలాగే ఇంగ్లాండ్లో న్యాచురల్ మ్యాన్మేడ్ రేవుల వల్ల అట్లాంటిక్ సముద్రంలోకి నౌకలు వేగంగా పంపడం సులభమైంది. దీనితో పాటు బలమైన ఓడలను నిర్మించడానికి అవసరమైన బొగ్గు, ఇనుము మరియు ఓక్ కూడా అక్కడ పుష్కలంగా ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఐలాండ్గా తాము సముద్రాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాయి. ఇతర యూరోప్ దేశాలను అధిగమించడానికి వారు నౌకదళం మీద భారీగా ఖర్చు చేశారు. బలమైన నౌకదళం ఫ్రాన్స్ వంటి శత్రువుల నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా 1700 సంవత్సరంలో డబ్బు సంపాదించడానికి ఉత్తమ మార్గంగా నిలిచింది. ఇతర దేశాలు నౌకల మీద కాకుండా వేరే వైపు దృష్టి మళ్లించిన బ్రిటన్ మాత్రం ఓడల నిర్మాణాన్ని ఎప్పుడూ ఆపలేదు. అసలు దీనికి మోటివేషన్ ఏంటి? డబ్బు, రిసోర్సెస్ మరియు స్టేటస్. ఈ కోరికలే బ్రిటన్కు ప్రధాన మోటివేషన్. ముందు జరిగిన యూరోప్ ప్రయాణాలు కేవలం కొత్త వాటిని కనుగొనడానికే జరిగాయి. కానీ బ్రిటన్ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో అంతా ఆల్రెడీ రెడీగా ఉన్న రిసోర్సెస్, అవకాశాల గురించి అందుతున్న కొత్త సమాచారం ఆధారంగా బ్రిటన్ విస్తరణ జరిగింది. 16 and 17 శతాబ్దాల్లో వ్యాపారవేత్తలు భారతదేశం, తూర్పు ఏషియా మరియు అమెరికాల్లో లాభాలను చూసినప్పుడు ప్రభుత్వం వాళ్ళ సిటిజన్స్ని సొంతంగా యాత్రలు చేయడానికి ఎంకరేజ్ చేసింది. వారికి ఏమన్నా ముప్పు ఉంటే రాయల్ నేవీ లేదా ఆర్మీని రక్షణగా పంపేది. ఇది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ లాగా పనిచేసింది. భూమిని ఆక్రమించడం వల్ల కొత్త రిసోర్సెస్ దొరికాయి. ఆ రిసోర్సెస్ వల్ల వచ్చిన ఆదాయంతో మరిన్ని ఆక్రమణలు చేసేవారు. బ్రిటన్ తన ఖర్చుల విషయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరించేది. ఒక కాలనీని ఏర్పాటు చేసిన తర్వాత అది స్వయం సమృద్ధిగా ఉండాలని ఆశించేవారు. రిస్క్ మాత్రం ప్రైవేట్ వెంచర్స్కి వదిలేసి
ట్యాక్సుల్లో ట్రేడుల్లో బ్రిటిష్ క్రౌన్ బోలెడు కూడబెట్టుకున్నారు. కాలనీల నుండి వచ్చే వస్తువులను ఖచ్చితంగా ఇంగ్లీష్ నౌకల్లోనే రవాణా చేయాలనే ఒక స్ట్రిక్ట్ రూల్ ప్రభుత్వం అమలు చేసింది. దీనివల్ల వస్తువులను కాలనీ నుండి ఎక్స్పోర్ట్స్ కింద అలాగే బ్రిటన్కి వచ్చే ఇంపోర్ట్స్ కింద 2 సార్లు ట్యాక్స్ వేయగలిగింది. ఈ ఎక్స్పాన్షన్లో అత్యంత భయంకరమైన అంశం స్లేవ్ ట్రేడ్, బానిస వ్యాపారం. 1500 సంవత్సరాల చివరి నాటికి బ్రిటిష్ వ్యాపారవేత్తలు బానిస వ్యాపారంలో ఉన్న లాభాలను చూశారు మరియు 1663లో బ్రిటిష్ ప్రభుత్వం తన సిటిజన్స్కు మనుషులను ఒక వస్తువుగా ఎగుమతి మరియు దిగుమతి చేయడానికి అనుమతి ఇచ్చింది. బానిసల శ్రమ లేకుండా బ్రిటిష్ ఇంత పెద్ద సామ్రాజ్యంగా ఎదిగేది కాదు. ఉత్తర అమెరికా మరియు కెరేబియన్ ప్రాంతాల్లోని తోటలలో బానిసలతో ఉచితంగా పని చేయించుకోవడం వల్ల ఖర్చులు చాలా తగ్గి లాభాలు బోలెడు పెరిగాయి. లివర్పూల్, లండన్ వంటి నగరాలు ఈ బానిస వ్యాపారం వల్లే చాలా అభివృద్ధి చెందాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాలు పశ్చిమ దిశగా చూస్తున్నప్పుడు బ్రిటన్ తూర్పు ఆసియా వైపు కూడా దృష్టి పెట్టింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశాన్ని దోచుకోవడానికి పునాదిగా వేసింది. భారతదేశం న్యాచురల్ రిసోర్సెస్ తో పాటు తక్కువ ధరకే దొరికే లేబరర్లతో నిండి ఉన్న దేశం. 1858లో బ్రిటన్ భారతదేశాన్ని నేరుగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ పెద్ద కాలనీ ఆ ప్రాంతంలో బ్రిటన్కు శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఆక్రమించడం కూడా వాళ్ళకి సులభమైంది. బ్రిటిష్ ప్రభుత్వం లండన్ కంపెనీ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీల లాంటి ప్రైవేట్ సంస్థల వల్ల వేగంగా ఎదిగిపోయింది. ఈ సంస్థలు స్వతంత్రంగా నడిచిన తిరుగుబాట్లను అణిచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ సైన్యాన్ని మద్దతుగా ఇచ్చేది. బ్రిటన్ అక్రమం నుండి తప్పించుకున్నవి కేవలం 22 దేశాలు. వీటిలో చాలా దేశాలకు సముద్ర తీరం లేకపోవడం వల్ల బ్రిటిష్ నేవీ ఏం చెయ్యలేకపోయింది. అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైంది. ఆథర్ స్టూవర్ట్ లేకాక్ ప్రకారం ఇన్వేషన్ లేదా ఆక్రమణ అనే పదాన్ని ఇక్కడ చాలా బ్రాడ్గా వాడారు. అంటే బ్రిటిష్ దళాలు లేదా వ్యాపారవేత్తలు ఒక ప్రాంతంలోని ప్రజలతో సంబంధం కలిగి ఉన్నా లేదా అక్కడి భూమిని వాడుకున్నా అది ఇన్వేషన్ కిందకే వస్తుంది. ఒక తీరంలో ఒకే ఒక్క రేవు ఉన్నా కూడా ఈ పరిశోధనల ప్రకారం అది ఆక్రమణగానే వస్తుంది. ఏది ఏమైనా చరిత్రలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని బ్రిటన్ ఏలిందనడంలో ఏ సందేహం లేదు. పోలిక కోసం చూస్తే అమెరికా రక్షణ శాఖ ప్రకారం అమెరికాకు 153 దేశాల్లో సైనిక సిబ్బంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 78% కంట్రీస్. కానీ బ్రిటిష్ సాధించిన ఆ 90%తో పోలిస్తే అది చాలా తక్కువ. ఫైనల్లీ చెప్పాలంటే బ్రిటన్కి కేవలం ఇది కొన్ని సంవత్సరాలలోనో నెలల్లోనో అయిపోలేదు. 100 సంవత్సరాలు వెయిట్ చేసి కరెక్ట్ ఆపర్చునిటీలో సీజ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ బ్రిటన్ ఎలా అందరినీ దోచుకుందో అన్న స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జనరల్ నాలెడ్జ్ అందరికీ తెలియాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.